హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ ఎస్ఎస్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసండి కిచెన్ టిప్స్ అయితే 12 ఉన్నాయి. చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయి. వచ్చే దీపావళికి అయితే మీకు చాలా బాగా యూస్ఫుల్ అయ్యే టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూసినైతే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి వీడియో అయితే రీచ్ అవుతుందండి. తప్పకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అదేవిధంగా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఫుల్ వీడియో చూడండి. ఫుల్ వీడియో చూస్తే మీకు మంచిగా అర్థమవుతుంది. మనకి ఇంట్లో ఉండే కిచెన్ సామాన్లతోటి మనం అంటే ఇంట్లో ఉన్న వాటిని మనము ఎలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అనేది అయితే ఈ వీడియోలో అయితే ఉంది. వీడియోనైతే పర్ఫెక్ట్గా స్కిప్ చేయకుండా చూసేయండి. చలో వెళ్ళిపోదాం వీడియోలోకి. ఫస్ట్ టిప్ వచ్చేసి అయితే మనం మిషన్ కుట్టే వాళ్ళకైతే ఈ ప్రాబ్లం అయితే చాలా చాలా ఉంటుంది. చూడండి, ఇలా అన్ని దారం బిండాలు మనం యూజ్ చేసిన తర్వాత అన్నీ ఒక బాక్స్లో అయితే ఇలా పెట్టేస్తాము. కాకపోతే మళ్ళీ యూజ్ చేయాలనుకున్నప్పుడు అవన్నీ ఒకదానికొకటి లింక్ అయిపోయి దారాలన్నీ ముడిపడిపోతూ ఉంటాయి కదా. చాలా ఇబ్బంది అవుతుంది తీసేటప్పుడు, అయితే వేస్ట్ అవుతూ ఉంటుంది అన్నట్టు దారం బిండాలు అయితే. అయితే ఇలాంటిది ఒకటి థర్మాకోల్ ఉంటుంది చూడండి. మామూలు మనం ఫోన్ తీసుకున్నప్పుడు కానీ అలా వచ్చినప్పుడు థర్మాకోల్ షీట్ లాగా చిన్నది వస్తుంది కదండి. అలాంటి దాన్ని అయితే నేను ఇలా ఈ బాక్స్లో అయితే ఇలా పెట్టేసి, టూత్ పిక్స్ ఉంటాయి కదా, ఇవైతే అన్నీ ఇంట్లో అవైలబుల్ ఉంటాయి కదా, ఇలా టూత్ పిక్స్ అన్నిటిని ఇలా గుచ్చేసి మనం ఈ దారబిండాల రీల్స్ ఉంటాయి కదా, వీటిని ఇలా ఇందులో పెట్టేసామనుకోండి, దేని దానికి ఉంటాయి అన్నట్టు. అంటే ఒకదానికొకటి చిక్కులు పడకుండా, దారాలు కూడా ముడిపడకుండా, మనకి ఇబ్బంది లేకుండా ఈజీగా మనం స్టిచ్ చేసేటప్పుడు అయితే చక్కగా యూజ్ అవుతుంది అన్నట్టు. అంటే వేస్ట్ కాకుండా మనం ఏం చక్కగా ఇలా వాడుకోవచ్చు అన్నట్టు. అంటే ఇంట్లో చాలా వరకు థర్మాకోల్ షీట్స్ పిల్లలు కూడా తీసుకొస్తూ ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతూ ఉంటుంది అనేసి, అలా వాటిని మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా బ్యాంగిల్స్ ఉంటాయి కదా, మామూలు వాడని బ్యాంగిల్స్ అయితే చాలా ఉంటాయి. అయితే ఈసారి అయితే ఇలా యూజ్ చేసుకోండి. మీకు దీపావళికి అయితే చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. ఏం చేయండి అంటే ఇలా బ్యాంగిల్స్ని ఏం చేయండి అంటే, మన ఇంట్లో అయితే ఇలా ప్లాస్టర్స్ ఉంటాయి చూడండి, వైట్ ప్లాస్టర్ ఉంటుంది చూడండి. నేనైతే ఈజీగా ఇలా మీకు చూపిస్తున్నాను. ఇలా బ్యాంగిల్ని అయితే ఇలా చుట్టేసి ఈ 3 బ్యాంగిల్ని ఒకదానికొకటి ఇలా జాయింట్ చేసేయాలి. మామూలుగా అయితే ఫెవికల్తో కానీ దేంతోనైనా సరే మనం ఇలా గమ్మున దాంతో అయితే అంటిస్తూ ఉంటాం కదా. అయితే కొంచెం మనకు ప్లాస్టర్తో పని చాలా సులువుగా అయిపోతుంది, అంటే ఫాస్ట్గా అయిపోతుంది అన్నట్టు. నేను ఇలా ప్లాస్టర్తో అయితే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే ఇలా పెట్టేసేయండి. ఎంత బాగా కనిపిస్తుంది కదా, చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటినే మనం ఏం చక్కగా ఇలా వాడుకోవచ్చు అన్నట్టు. చూసారా, ఇలా అయితే ఈ మూడింటిని అయితే ఇలా ట్రయాంగిల్ షేప్లో అయితే నేను పెట్టేశాను. పైన ఏం చేయండి అంటే, హ్యాంగింగ్ చేసుకోవడానికి అయితే ఇలా దారం అయితే ఇలా గట్టిగా ముడి వేసేయాలి. మనకి ఎంత లెంత్ కావాలో అంత దారం పొడుగును తీసేసుకొని ఈ బ్యాంగిల్కి అయితే ఇలా గట్టిగా ముడి కట్టేశాను. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే, మనకు కింద దారం పైన హ్యాంగ్ చేసిన తర్వాత ఇలాంటిది ఒక బ్యాంగిల్కి అయితే నేను ఒక క్లాత్ని అయితే ఇలా గట్టిగా చుట్టేసి ముడి వేసేసి దీన్ని అయితే కింద బేస్ లాగా అయితే ఇలా పెట్టేస్తున్నాను బ్యాంగిల్ మీద. అంటే మళ్ళీ మనం షీట్ మామూలుగా ఏదైనా పేపర్ గట్టిగా ఉన్న పేపర్ని కూడా మనము పెట్టుకోవచ్చు. చూడండి, ఇలా వేలాడదీసామనుకోండి, మనం ఇలా దీపం వెలిగించేసి చక్కగా ఇలా హ్యాంగ్ చేయొచ్చు అన్నట్టు. ఈ దీపావళికి మీరు కూడా ఇలా హ్యాంగ్ చేసుకొని హ్యాంగింగ్ లాగా చాలా బాగా అనిపిస్తుంది. మామూలుగా డోర్స్ దగ్గర అయితే ఇలా హ్యాంగ్ చేస్తూ ఉంటారు కదా, విండోస్ కానీ డోర్స్ దగ్గర చూడడానికి కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇలా రెడీ చేశాను. మీకు కూడా యూజ్ ఉంటుంది అనేసి, మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మరింత మందికి వీడియో అయితే రీచ్ అవుతుంది అన్నట్టు. చూడండి, ఇలా నేనైతే హ్యాంగ్ చేసి చూడడానికి బాగుంది కదా, ఇలా ట్రై చేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, నేనైతే ఇలా బ్రూ కాఫీ పౌడర్ ఉంటుంది చూడండి, మీ దగ్గర ఏ కాఫీ పౌడర్ ఉన్నా సరే అది తీసేసుకోండి. నేనైతే బ్రూ తీసేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు అయితే తీసేసుకుంటే సరిపోతుంది. అంటే మనకి ఎంత వరకు అవసరం ఉంటుందో అంత అయితే సరిపోతుంది. కాఫీ పౌడర్ అండి మన స్కిన్ని అయితే చాలా బాగా గ్లో తెప్పిస్తుంది అన్నట్టు. అంటే ట్యాన్ అయితే చాలా బాగా రిమూవ్ చేసేస్తుంది. ఈ కాఫీ పౌడర్లో నేను ఏం చేస్తున్నా అంటే, లెమన్ని ఒక హాఫ్ చెక్కనైతే ఇలా రసం అయితే తీసేసి ఇందులో కలిపేస్తున్నాను. అదేవిధంగా రోజ్ వాటర్ ఉంటుంది కదా, రోజ్ వాటర్ కూడా ఒక 3-4 డ్రాప్స్ అయితే సరిపోతుంది.
ఓకే, ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఎండలో పోయి బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మన స్కిన్ మీద ఏంటంటే మొత్తం నల్లగా మారిపోతూ ఉంటుంది కదా, ట్యాన్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది కదా, అయితే వెంటనే క్లియర్ చేసుకోవాలండి. మనం బయట నుంచి ఇంట్లోకి వచ్చిన తర్వాత తప్పకుండా మనం అయితే ఏ ప్యాక్ అయినా సరే పెట్టేసుకుంటేనే మనకి ఆ నలుపుదనం అనేది త్వరగా రిమూవ్ అయిపోతుంది. అలానే ఉండిందనుకోండి మనకి అదే ట్యాన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. చూడండి నేనైతే ఇలా పెట్టేస్తున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఏం చేయండి అంటే ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత మంచిగా మనము మసాజ్ చేస్తున్నట్టు వాటర్ని చేతికి తడి చేసేసుకొని శుభ్రం చేసుకున్నాం అనుకోండి, మన స్కిన్ మీద ఉన్న ఆ ట్యాన్ అంతా రిమూవ్ అవుతుంది. అదేవిధంగా ఏంటంటే కాఫీ పౌడర్ తోటి స్కిన్ కూడా స్మూత్గా తయారవుతుంది. లెమన్ ఏంటంటే మనకి పైన ఉన్న బ్లాక్ని తగ్గిస్తుందండి. అదేవిధంగా రోజ్ వాటర్ ఏంటంటే స్మూత్గా తయారు చేస్తుంది అన్నట్టు, స్కిన్ అయితే డర్టీ ఉన్న మొత్తం రిమూవ్ చేసేస్తుంది అన్నట్టు. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా అగరబత్తి ఉంటుంది చూడండి, అగరబత్తులు అయితే ఇది పైనదైతే మొత్తం తీసేస్తున్నాను. ఇలా తీసేసిన తర్వాత మనము దీన్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. అయితే ఇది తీసిన తర్వాత ఈ స్టిక్ని అయితే ఒకసారి వాష్ చేసుకోవాలి, ఎందుకంటే పైన అంతా నల్లగా ఉంటుంది కదా, మళ్ళీ మనము వత్తులు చేసేటప్పుడు కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. చూడండి మనము చేతులతోనే చాలా వరకు చేస్తూ ఉంటారు, కాకపోతే ఇది ఆ చేతులతోటి చేయరాని వాళ్ళకి ఈజీ టిప్ ఏంటంటే ఇలా మనం అగరబత్తి ఉంటుంది కదా, ఈ అగరబత్తిని అయితే యూజ్ చేసుకొని ఈజీగా మనము వత్తులు అనేది చాలా సన్నగా ఇలా తయారు చేయొచ్చు అన్నట్టు. అన్నంటే ఇప్పుడు అయితే దీపావళికి అయితే చాలా అవసరం అవుతూ ఉంటాయి కదా, ఇలా మీరు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. బయట కొంటే కొంచెం డబ్బులు వేస్ట్ అవుతూ ఉంటాయి, కాకపోతే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే డబ్బులు సేవ్ అవుతాయి. అదేవిధంగా చాలా ఈజీ పని కదా, టైం తక్కువలో మనం ఎక్కువ చేసుకోవచ్చు అన్నట్టు. చూడండి ఎంత సన్నగా వస్తాయో, ఇంకా కావాలంటే ఇంకా సన్నగా చేసుకోవచ్చు అండి. మనకి ఎన్నంటే అన్నీ ఇంట్లోనే తయారు చేయొచ్చు అన్నట్టు. మామూలుగా కార్తీక మాసంలో కూడా చాలా అవసరం పడుతూ ఉంటాయి కదా, ఇప్పుడు దీపావళి స్టార్ట్ అయిందంటే ఈ వత్తులతోటే మనకు పని ఎక్కువ ఉంటుంది కదా, చాలా అవసరం పడుతూ ఉంటాయి కదా, ఈజీగా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసేసుకోండి. నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఫాస్ట్గా మనం తయారు చేయొచ్చు అన్నట్టు. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం జర్నీ చేసేటప్పుడైతే ఇలా సూట్ కేసులను అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా, అయితే ఇందులో అన్ని బట్టలు అయితే రావు కదా, కొన్ని మాత్రమే మనము తీసుకొని వెళ్ళగలుగుతాము. కాకపోతే మనకు ఎక్కువ బట్టలు స్టోర్ చేసుకొని మనం వెళ్ళాలంటే మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి. అది కనుక ఫాలో అయ్యారనుకోండి మీకు ఎన్నంటే అన్ని బట్టలను అయితే మనం సర్దేసుకోవచ్చు. మామూలు బట్టలతో పాటు మామూలు స్నాక్స్ కూడా తీసుకొని వెళ్తూ ఉంటాం. అన్నీ ఒకే దాంట్లో రావాలనేసి అనుకుంటూ ఉంటాం. మామూలుగా ఇప్పుడు టూర్కి వెళ్ళినా లేకపోతే ఎక్కడికైనా ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు అయితే చాలా బట్టలు అయితే అవసరం పడుతూ ఉంటాయి కదా. చూడండి ఇలా పెడితే మనకి బట్టలు అంటే కొన్నే వస్తాయండి. కాకపోతే చూడండి ఇలా పై వరకు వస్తాయి, మనం ఎంత గట్టిగా ప్రెస్ చేసి పెట్టినా కూడా కొన్నే పడుతూ ఉంటాయి. కాకపోతే చూడండి ఇలా సూట్ కేసుని ఏం చేయాలంటే ఇలా నిల్చోబెట్టాలి. ఇలా నిల్చోబెట్టిన తర్వాత ఇలా అడ్డంగా ఇలా బట్టలను కనుక మనము సర్దేసామనుకోండి, చాలా అంటే చాలా బట్టలు మనకి సూట్ కేసులో సర్దుకోవచ్చు. స్పేస్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అన్నట్టు. చూడండి నేనైతే ఎన్ని బట్టలు సర్దేస్తున్నానో చూడండి, ఎంత గ్యాప్ ఉండింది. మనం ఇంతకుముందు సర్దినప్పుడు ఏంటంటే పైకి వచ్చేసినాయి కదా, అదే కనుక ఇలా నిల్చోబెట్టి కనుక బట్టలను సర్దామనుకోండి మనకి ఇంకా కొన్ని బట్టలు అయితే పెట్టుకోవడానికి ప్లేస్ అనేది ఇంకా మిగిలిపోతుంది అన్నట్టు. చూడండి నేను ఇప్పుడు ఇంతకుముందు పెట్టిన దానికిను ఇప్పుడు పెట్టిన దానికి చూసారా ఎంత ప్లేస్ అనేది ఉండిందో. చూడండి ఎన్ని శారీస్ పట్టినాయి, మళ్ళీ ఇంకా సగం బట్టలు పడతాయండి. ఇలా మనము చక్కగా సర్దుకోవచ్చు. ఇంకా ఏమైనా అవసరం ఉంటాయి కదా, అవి కూడా అందులో ప్యాక్ చేసేసుకొని వెళ్ళిపోవచ్చు అన్నట్టు. మీరు ఎప్పుడైనా జర్నీ చేసేటప్పుడు ఇలాంటి సూట్ కేసులు కనుక యూజ్ చేస్తే మాత్రం ఇలా బట్టలను అయితే సర్దుకోండి, మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి క్యారీ బ్యాగ్స్ ఉంటాయి చూడండి షాపింగ్ మాల్స్, అలాంటివి ఏం చేయండి అంటే మనం వీటిని హ్యాంగ్ చేయాలంటే మనకి కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటాయి. అంటే కొన్ని సామాన్లు పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతూ ఉంటాయి. ఎక్కడైనా తీగలకు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మొలలు ఉంటేనే పెట్టాల్సి వస్తుంది. కాకపోతే తీగలకు హ్యాంగ్ చేయాలంటే ఏం చేయండి అంటే ఇలా హ్యాంగర్స్ ఉంటాయి చూడండి, ఈ హ్యాంగర్ని ఏం చేయండి అంటే ఇలా ఈ తీగలకు పెట్టేసుకొని మనం ఏవైనా సామాన్లు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు చక్కగా తీగ మీద ఇలా పెట్టేసి ఇలా వీటిలో అయితే మనం పెట్టుకునే వస్తువులను స్టోర్ చేసుకోవడానికి అయితే బాగా యూజ్ అవుతుంది. నేనైతే ఇలా పెట్టేశాను.
ఇప్పుడు మనము ఏ ఐటమ్ అయినా సరే కొన్ని యూజ్ ఉండేటి అప్పటికప్పుడు మనకు అన్నిటికైతే మొలలు కొట్టలేము కదా. అప్పుడప్పుడు ఇంట్లో ఉన్న తీగల మీద కూడా ఇలా హ్యాంగ్ చేసేసుకొని మనం ఎంచక్కగా వాడుకోవచ్చు అన్నట్టు. మీరు కూడా ఇలా యూజ్ చేసి చూడండి, మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇప్పుడైతే పెళ్ళిళ్ళ సీజన్ కదండి. ఇలా పెళ్లి కార్డ్స్ వస్తాయి కదా, పెళ్లి కార్డ్స్ మీద ఇలాంటి విఘ్నేశ్వరుని బొమ్మలు అయితే ఉంటాయి కదా. అయితే మనము పెళ్ళి అయిపోయిన తర్వాత కార్డ్స్ని అయితే పడేస్తూ ఉంటాము. అలాంటి పడేయకుండా ఏం చేయండి, ఈసారి ఇలా పైన ఉన్న ఈ స్టిక్కర్ లాంటిది ఉంది చూడండి, పెన్ను విఘ్నేశ్వరుని బొమ్మను తీసేసుకొని ఒక పెన్ను క్యాప్ను తీసేసుకొని నేను దీనికి డబుల్ ప్లాస్టర్ని అయితే ఇలా పెట్టుతున్నాను. ఒక చిన్న ముక్క అయితే సరిపోతుంది. ఓకే, ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు దీనికి ఏం చేయండి అంటే, ఇప్పుడు మనము కట్ చేసుకున్న విఘ్నేశ్వరుడు బొమ్మ ఉంది కదా, దీనికి అంటించేసామనుకోండి స్టిఫ్ అయిపోతుంది, చూడడానికి కూడా బాగుంటుంది కదా. ఓకే, ఇప్పుడు వెనక సైడ్ కూడా డబుల్ ప్లాస్టర్ని ఇలా అంటించేద్దాము. మనం గడపల దగ్గర కానీ లేకపోతే డోర్కి ఎంట్రన్స్లో కానీ అప్పుడప్పుడు మనం అగరబత్తులను వెలిగిస్తూ ఉంటాం కదా పండగ సీజన్లో. అలాంటప్పుడు ఏం చేయాలంటే చక్కగా దీన్ని గనక మనము వాల్కి అంటించేసి అగరబత్తులను పెట్టేసామనుకోండి, మనకి మొల కొట్టే అవసరం లేదన్నట్టు. అంటే వాల్ అనేది పాడవ్వకుండా ఉంటుంది మనకి. ఏం చక్కగా చూడండి, నేనైతే ఇలా పెట్టేశాను. కావాలంటే అక్కడక్కడ మనము ఇంట్లో కూడా దేవుడు ఫోటోలు పెట్టేస్తూ ఉంటాం కదా, ఆ ప్లేస్లో కూడా మనం చక్కగా ఇలా అంటించేసామనుకోండి, మనకి అగరబత్తులు పెట్టడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. చూడండి, నేనైతే ఇక్కడ లక్ష్మీ ఫోటో దగ్గర అయితే ఇలా అంటించేసాను. ఏం చక్కగా మనకు మొలలు కొట్టే పనే లేదు, గోడలు పాడవ్వకుండా పర్ఫెక్ట్గా మనం మళ్ళీ యూజ్ లేనప్పుడు తీసేయచ్చు, మళ్ళీ పెట్టుకోవచ్చు. బాగుంది కదా, నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలాంటి సోప్ బాక్సులు ఉంటాయి కదండి, వాడిన తర్వాత మనమైతే సోప్ తీసుకున్న తర్వాత బాక్సులను అయితే పడేస్తూ ఉంటాం కదా, లోపల కవర్ కూడా ఉంటుంది కదా సోప్కి అయితే. వీటిని పడేయకుండా ఏం చేయండి అంటే, మనము జర్నీ చేసేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు తప్పకుండా హ్యాండ్ బ్యాగ్లో అయితే విస్పర్ ప్యాకెట్స్ కానీ ఏదో ఒకటైతే పెట్టుకొని వెళ్తూ ఉంటాం కదా. లేడీస్కి అయితే చాలా చాలా యూస్ఫుల్ అయ్యే టిప్ అండి ఇదైతే. బయటికి వెళ్ళేటప్పుడు ప్యాకెట్ అయితే తీసుకొని పోలేము, వన్ డే జర్నీ అలా చేసినప్పుడు కానీ. అలాంటప్పుడు ఏం చేయండి అంటే, చక్కగా ఈ విస్పర్ని ఏం చేయండి అంటే, ఈ మనకు సోప్ బాక్స్లో ఉండే కవర్ ఉంటుంది చూడండి, ఈ కవర్లో అయితే ఇలా పెట్టేసేయండి. ఈ సోప్ బాక్స్లో పెట్టుకున్న తర్వాత మనం ఏం చేద్దామంటే, ఈ పైన బాక్స్ ఉంది కదా, బాక్స్లో అయితే ఇలా పెట్టేసి మనము ప్యాక్ చేసేయడమే. దీన్ని ఇప్పుడు మనము హ్యాండ్ బ్యాగ్లో కనుక పెట్టేసుకున్నాం అనుకోండి, ఎవరైనా బ్యాగ్ తెరిచి చూసినా కూడా అందులో ఏముందో కూడా తెలియదు, మామూలు సోప్ బాక్సే అనుకుంటారు. మనకు కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది కదా. ఇలా కనుక హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని మనము వెళ్ళామనుకోండి, జర్నీలో అయితే చాలా చాలా యూజ్ అవుతుందండి. ప్యాకెట్ చూస్తే కొంచెము అదోలా అనిపిస్తూ ఉంటుంది, కాకపోతే లేడీస్కి అయితే చాలా చాలా యూజ్ అవుతుందండి. ఇలా సోప్ బాక్స్లో కనుక మనం పెట్టుకొని మనకు అవసరం ఉన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు అండి. మళ్ళీ బాక్స్ పడేయచ్చు అన్నట్టు. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇది ఫాలో అవ్వండి, మీకు చాలా అవసరం అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇప్పుడు మనకు దీపావళికి ఏం చేస్తామండి, చాలా దీపాలను అయితే వెలిగిస్తూ ఉంటాం కదా. ప్రమిదలలో మనము ఆయిల్ వేసి మనం దీపాలు అయితే వెలిగిస్తూ ఉంటాం కదా. అయితే చాలాసేపు వెలగాలి అంటే ఏం చేయాలంటే, ఇలా నెయిల్ పాలిష్ని అయితే చక్కగా ఈ వత్తికి అయితే ఇలా అంటించేసేయండి. ఇలా పెట్టిన తర్వాత ఏం చేయండి అంటే, నేనైతే ఫస్ట్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మనం వాటర్ యాడ్ చేసి తర్వాత పైన ఏంటంటే కొంచెం ఆయిల్ ఒక 3-4 డ్రాప్స్ కనుక వేసేసామనుకోండి, తర్వాత మనం దీపం వెలిగించామనుకోండి, మనకు చాలాసేపు దీపాలు వెలుగుతూనే ఉంటాయి, త్వరగా కొండెక్కవు అన్నట్టు. చూడండి, ఇదైతే ఇలా అంటివ్వగానే అలా దీపం అయితే వెలుగుతుందన్నట్టు. చూసారా, మీరు కూడా ఈ దీపావళికి అయితే తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఆయిల్ అనేది చాలా వరకు సేవ్ అవుతుంది, మనకు దీపాలు కూడా ఎక్కువసేపు వెలుగుతూ ఉంటాయి, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలా బిర్యానీ డబ్బాలకైతే ఇలా క్యాప్స్ వస్తూ ఉంటాయి కదా, ఇది ఆ క్యాప్ని అయితే మనం యూజ్ చేసుకొని మనకు నచ్చిన డిజైన్ అయితే ఫస్ట్ అయితే వేసుకోవాలి మార్కర్తో అయితే ఇలా. ఓకే, ఇలా నేనైతే ఒక ముగ్గునైతే ఇలా వేసేస్తున్నాను. మీకు నచ్చిన డిజైన్ అయితే మీరు వేసేసేయండి.
ఓకే, ఇలా వేసుకున్న తర్వాత దీనికి ఏం చేయండి అంటే హోల్ చేసేయండి. మీ దగ్గర ఏది ఉన్నా సరే సన్నగా ఏదైతే ఉంటుందో దాంతో నేనైతే క్రాకర్స్ని అయితే ఇలా వాడిన క్రాకర్స్ ఉంటాయి కదా, దాంతో అయితే నేను ఇలా హోల్ చేస్తున్నాను. మీకు నచ్చిన డిజైన్ అయితే వేసేసుకోండి, పని ఈజీగా అవుతుంది. మామూలు మనం గుమ్మం దగ్గర ముగ్గులు వేయాలంటే చిన్న చిన్న ముగ్గులు వేస్తూ ఉంటాం కదా, అయితే అలాంటప్పుడు మనకి ఇలా ఇదైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది, యూజ్ అవుతుంది కూడా, టైం కూడా సేవ్ అవుతుంది, చక్కగా పని కూడా సులభం అయిపోతుంది. చూడండి నేనైతే ఇలా డిజైన్ వేసాను. ఒకటేమో పద్మము, ఒకటేమో వచ్చేసేమో ఇంకొకటి రెండు రెండు రకాల డిజైన్లను అయితే వేసేసాను. ఓకే, ఇప్పుడు ఇలా తయారైపోయాయి కదా. ఇప్పుడు చూడండి పైనుంచి నేనైతే ముగ్గు పిండిని వేస్తున్నాను. జస్ట్ ఇలా ట్యాప్ చేసినట్టు చేస్తే సరిపోతుంది. చూడండి చక్కగా ముగ్గు అయితే ఇలా పడిపోయిందండి. మీకు ఏ కలర్ ఉన్నా సరే, మామూలు కలర్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు కదా, వైట్ కానీ గ్రీన్ కానీ రెడ్ కానీ ఆరెంజ్ కానీ ఏదైనా సరే ఇలా వేసేయండి. ఈజీగా మనము గుమ్మం దగ్గర అయితే ముగ్గులు అయితే చక్కగా పెట్టవచ్చు అన్నట్టు. సేమ్ మనము చేత్తో వేసినట్టే వస్తాయి, చూడడానికి కూడా చాలా బాగుంటుంది కదా. ఇలా ట్రై చేయండి, చక్కగా హెల్ప్ అవుతుంది అన్నట్టు. నెక్స్ట్ టిప్ వచ్చేసి నేను మైదా పిండిని అయితే తీసుకుంటున్నాను. ఏదైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు ఇలా ఇన్స్టెంట్గా చేసేయండి. ఒక 3 కప్పుల వరకు అయితే మైదా పిండి తీసుకుంటున్నాను. అదేవిధంగా సూజీ రవ్వ ఉంటుంది కదా, సూజీ రవ్వ వచ్చేసి ఒక 1/2 కప్పునైతే తీసేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇందులో నెయ్యి అయితే ఒక 2-3 టేబుల్ స్పూన్కు బాగా వేడి చేసి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. పిండి మిశ్రమం అనేది మనం ఇలా ముట్టుకుంటే ముద్ద అవ్వాలి, అలా అయితేనే పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టు. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిండి మిశ్రమాన్ని అయితే ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు అయితే రెస్ట్ ఇవ్వాలి. ఓకే, ఇలా 10 నిమిషాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ ఒకసారి కలుపుకొని మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో అయితే గవ్వలు చేసేయండి. నేనైతే ఇలా పీలర్ తోటి కొన్ని చేశాను. అదేవిధంగా ఈ జల్లి గంటెతోటి కూడా ఇలా షేప్ చేస్తున్నాను. చాలా ఈజీగా అయిపోతాయి అన్నట్టు. మనకు నచ్చిన షేప్లో అయితే గవ్వలను చేయొచ్చు అన్నట్టు. చూడండి నేనైతే ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసాను. ఇప్పుడు ఏం చేద్దామంటే నాకైతే 3 కప్పుల పిండికి 3 ప్లేట్లు నిండా వచ్చాయి అన్నట్టు. ఇలా తయారైపోయిన తర్వాత ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి గవ్వలను అయితే. చాలా టేస్ట్గా ఉంటాయి. పిల్లలు కూడా టైంపాస్కి మంచిగా స్నాక్స్ చాలా చక్కగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. అంటే వీటి షేప్లను చూసే పిల్లలు చాలా ఎగ్జైట్ అవుతూ ఉంటారు, ఏదో వెరైటీగా ఉంది స్వీట్ అనేసి వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు అన్నట్టు. మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండి కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు అండి, అంటే మీ ఇష్టం అది. నేనైతే మైదా పిండితో చేశాను. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అన్నీ ఒక బౌల్లో అయితే తీసేసుకోవాలి. అన్నీ ఇలానే వేయించేసి అయితే ఇలా పక్కన ఉంచేసేయాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చూస్తేనేమో ఎలా ఎంత చాలా హార్డ్గా అనిపిస్తూ ఉంటాయి, కానీ చేస్తూ ఉంటే చాలా ఈజీగానే ఉంటుంది. ఇలా ట్రై చేయండి. చూడండి ఇలా నేనైతే అన్నీ ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు షుగర్ అయితే ఒక 1.5 కప్ అయితే తీసుకుంటున్నాను. 1/2 కప్పు వరకు అయితే వాటర్ని యాడ్ చేసేసుకొని పాకం పట్టుకోవాలి. ఇది కొంచెం ముదురు పాకమే రావాలి, మనకు తీగ పాకం కాదండి. ముదురు పాకం వస్తేనే చక్కగా గవ్వలకి ఏంటంటే స్వీట్ మంచిగా పట్టుకుంటుంది అన్నట్టు. చూడండి ఒక ప్లేట్లో నీళ్ళు తీసేసుకొని ఇందులో మనకు పాకం వచ్చిందో లేదో తెలుసుకోవాలి. ఇలా చెక్ చేసుకోవాలన్నట్టు. ఇంకా రాలేదు, ఇంకొంచెం కొద్దిసేపు అయితే మనకి గట్టి పాకం వస్తుంది, ముదురు పాకం వచ్చేస్తుందండి. చాలా ఈజీ ప్రాసెస్. చూడండి ఇప్పుడైతే ఇలా నిల్చుంటుంది అన్నట్టు ఫింగర్ మీద. ఇప్పుడు ఇది అయిపోయినది, పాకం వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులో అయితే మనము గవ్వలను ఇందులో యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో కొంచెం టేస్ట్ తగ్గట్టు ఇలాచి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలాచి పౌడర్ యాడ్ చేశాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకొని మనము సర్వ్ చేసుకోవడమేనండి. ఒక 10 మినిట్స్ ఆగినాక కనుక తిన్నారనుకోండి
చాలా బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, చూడ్డానికి కూడా బాగుంటుంది. గవ్వలు చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు అన్నట్టు. ఇలా ట్రై చేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి, పిల్లలకి మనము వేసేటప్పుడు చిన్న పిల్లలకైతే హాఫే వేయమని డాక్టర్లు చెప్తూ ఉంటారు కదా. అప్పుడు మనం హాఫ్ కట్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా. అయితే మీకు ఈజీ టిప్ చెప్తానండి. చెంచా పైన, స్పూన్ పైన మీరు ట్యాబ్లెట్ పెట్టి చూడండి, నిజంగా షాక్ అవుతారు. ఇది ఎంత సులభమా, ఇది తెలియక ఇన్ని రోజులు ఎంత కష్టపడ్డామో అని అనిపిస్తుంది. మామూలుగా ఏం చేస్తామండి, దేంతోనైనా ఇలా గట్టిగా కొట్టి మనం ముక్కలు ముక్కలు చేస్తూ ఉంటాం కదా. అలా కాదండి, మీకు ఈజీ ప్రాసెస్ చూపిస్తున్నాను. ఇలా స్పూన్కి ఏం చేయండి అంటే వెనుక వైపున ఇలా పెట్టండి. ఇలా పెట్టి చూడండి, 2 ఫింగర్లతోటి కొంచెం గట్టిగా ఇలా ప్రెస్ చేసినట్టు చేశారనుకోండి, చాలా ఈజీగా కట్ అయిపోతుంది అన్నట్టు. అసలు ఇది ఇన్ని రోజులు తెలియక నిజంగా అండి ఎంత కష్టపడ్డామో. మీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి, మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తే నేను పెట్టే వీడియోలు. మరో వీడియోతో మళ్ళీ కలుస్తామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.